పార్టీ బలోపేతమే లక్ష్యంగా జరుగుతున్న సిపిఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాల్లో నేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు? సిపిఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు వరంగల్లో జరుగుతున్నాయి. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో హాజరయ్యారు. పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ కమ్యూనిస్టుల అవసరం పెరుగుతోందని, అందుకు తగ్గట్టుగానే ప్రతి ఒక్కరూ బలోపేతానికి కృషి చేయాలని సంకల్పించారు. ప్రస్తుత పాలకులు అనుసరిస్తున్న విధానాలతో కమ్యూనిస్టుల విలువ ప్రజల్లో తెలుస్తుందన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. కమ్యూనిస్ట్ వ్యతిరేకులు సైతం తమ అవసరాన్ని గుర్తిస్తున్నారని, పేద మధ్యతరగతి ప్రజలు తమ పార్టీ బలోపేతాన్ని కోరుకుంటున్నారని అన్నారు. పేదల పక్షాన పోరాడే సిపిఐని ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని, పార్టీని మరింత బలంగా తయారు చేసుకునేందుకు ప్రతి నాయకుడు కృషి చేయాలని రాజా పిలుపునిచ్చారు. చైతన్యవంతంగా పార్టీని బలోపేతం చేయడానికి కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. క్రియాశీలక పార్టీగా, ఒక ఫైటింగ్ పార్టీగా, ఒక సమరశీల మిలిటెంట్ పార్టీగా తయారు చేసుకునేటువంటి దానిలో భాగమే ఈ నిర్మాణ సమావేశాలు. బీజేపీని నిలువరించడంతో పాటు సిపిఐ బలోపేతం కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు.